హలో అందరికీ వెల్కమ్ టు రియాస్ కిచెన్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. బెండకాయ అసలు తినని వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పెడితే మంచిగా తింటారు. పిల్లలు కూడా మంచిగా స్నాక్ లాగా కూడా తినేయొచ్చండి. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. ముందుగా బాండి పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ పోసుకుని హీట్ అయిన తర్వాత ఇలా బెండకాయల్ని సన్నగా తరుక్కుని ఒక అరగంట ఆరబెట్టుకోండి. ఫ్యాన్ గాలికైనా ఒక 5-10 మినిట్స్ అయితే ఎండకి ఆరబెట్టుకోండి. మీకు ఏది వీలుగుంటే అది. ఇలా సన్నగా తరిగి పెట్టిన తర్వాత ఇలా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాము. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయినాయో. ఇప్పుడు దీంట్లోకి పల్లీలు వేసుకుందాము. పల్లీలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందాము. ఇంకా దీంట్లోకి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాము. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు వేసుకుని జీడిపప్పు కూడా ఫ్రై చేసుకుందాము. ఇంకా పక్కకు తీసేసుకుని దీంట్లోకి సరిపడినంత ఉప్పు, కారం, ఉప్పు వేసుకుని కలిపేసుకుని తినేయడమే. చూడండి బెండి ఫ్రై ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎవరైనా సరే తినేస్తారండి ఇట్లా చేసి పెడితే. నేను బెండకాయ తినకపోతే మా మమ్మీ ఎలా చేసి పెట్టేదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.